హాయ్ అండి, వెల్కమ్ టు రాము స్టడీ స్టేషన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో సైనిక విన్యాసాలు. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ వస్తాయండి దీని నుంచి. ఈ వీడియోలో నేను 2024 నుంచి 2025 వరకు జరిగిన విన్యాసాల వరకు చూపిస్తున్నాను. 2025లో ఆగస్టు వరకు చూపిస్తున్నానండి. నెక్స్ట్, మీకు నా వాయిస్ స్లోగా అనిపిస్తే 1.5 స్పీడ్లో పెట్టుకొని చూడండి. నెక్స్ట్ అండి, నేను ఇంతకుముందు ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్లో ఇంపార్టెంట్ ఇండెక్స్ అని ఒక వీడియో చేశాను. దానికి బాగానే వ్యూస్ వచ్చాయండి, 2000 వ్యూస్ వరకు. కానీ సబ్స్క్రైబర్స్ వచ్చేసి గట్టిగా 50 మంది కూడా చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇంక టాపిక్లోకి వస్తే, కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అని నేను ముందు వీడియోలో ఒక 8 టాపిక్స్ చెప్పాను. అందులో ఇండెక్స్ వచ్చేసి ఆల్రెడీ చేశాను వీడియో, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్, ఈ సైనిక విన్యాసాలు చేస్తున్నాను. ఇక్కడ యుద్ధ విన్యాసాలు నేను మెన్షన్ చేశాను, ఆ టాపిక్కే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన సైనిక విన్యాసాలలో మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 జరుగుతాయండి. ఫస్ట్ ఆర్మీ విన్యాసాలండి. ఫ్రింజెక్స్ అనే సైనిక విన్యాసం భారత్ ఏ దేశంతో నిర్వహించింది? ఏ ఫ్రాన్స్, బి జర్మనీ, సి ఆస్ట్రేలియా, డి యుఎస్ఏ. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. ఇది 2023 మార్చిలో కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పాంగోడ్ మిలిటరీ స్టేషన్లో జరిగింది. ఫ్రింజెక్స్ అంటే ఇండియా ఫ్రాన్స్ జాయింట్ ఎక్సర్సైజ్. ఇది 2023లో ఫస్ట్ టైం జరిగింది. ప్రధాన ఉద్దేశం వచ్చేసి మానవతా సహాయం మరియు విపత్తు నిర్వహణలో సంయుక్త ప్రదర్శన కోసం. నెక్స్ట్, బ్రైట్ స్టార్. బ్రైట్ స్టార్ అనేది భారతదేశం ఏ దేశంలో జరిగింది అంటే భారతదేశం ఎక్కడికి వెళ్ళి పాల్గొనింది? ఏ ఈజిప్టు, బి సౌదీ అరేబియా, సి యునైటెడ్ కింగ్డమ్, డి అమెరికా. ఆన్సర్ వచ్చేసి ఏ ఈజిప్ట్ అండి. బ్రైట్ స్టార్ అనేది ఈజిప్ట్ నిర్వహించే బహుళ దేశ సైనిక విన్యాసం. ఇండియా 2023లో పాల్గొనింది ఫస్ట్ టైం. ఇది ఎక్కడ జరిగిందంటే ఈజిప్టులోని కైరో ఎయిర్ బేస్ వద్ద జరిగింది. ఇందులో మొత్తం 34 దేశాలు పాల్గొంటాయి. నెక్స్ట్, నమోడిక్ ఎలిఫెంట్. నమోడిక్ ఎలిఫెంట్ అనేది భారతదేశం ఏ దేశంతో నిర్వహిస్తుంది? ఏ మంగోలియా, బి నేపాల్, సి శ్రీలంక, డి బంగ్లాదేశ్. ఆన్సర్ వచ్చేసి ఏ మంగోలియా. ఇది భారత్ మంగోలియా మధ్య జరిగే సైనిక విన్యాసం. ఇది ఎక్కడ జరిగిందంటే మంగోలియాలోని ఉలాన్ బతూర్లో జరిగింది. దీని లక్ష్యం వచ్చేసి శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో ఇరు దేశాల సైన్యాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం కోసం. ఈ విన్యాసాలలో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అది ఎవరికి అంటే ఏ దేశానికి మధ్యన జరిగింది, ఎక్కడ జరిగింది. మెయిన్గా ఈ 2 పాయింట్స్ సరిపోతాయండి. నెక్స్ట్, కాన్క్వెస్ట్. కాన్క్వెస్ట్ ఏ దేశంలో జరిగింది? ఏ మంగోలియా, బి భూటాన్, సి రష్యా, డి జపాన్. ఆన్సర్ వచ్చేసి ఏ మంగోలియా అండి. కాన్క్వెస్ట్ కూడా ఉలాన్ బతూర్ మంగోలియాలో జరిగింది. నెక్స్ట్, వజ్రప్రహార్. వజ్రప్రహార్ అనేది ఏ 2 దేశాల మధ్య జరిగే వ్యాయామం? ఏ భారత్ అమెరికా, బి భారత్ రష్యా, సి భారత్ ఆస్ట్రేలియా, డి భారత్ ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి భారత్ అమెరికా అండి. వజ్రప్రహార్ అనేది కౌంటర్ టెర్రరిజం అండ్ స్పెషల్ ఆపరేషన్స్పై ఆధారపడి ఇద్దరు కలిసి చేసుకునేదండి. ఇది 2024లో అమెరికాలోని ఇడహాలో జరిగింది, 15th ఎడిషన్. మన ఇండియాలోనేమో అంతకుముందు 2023 మేఘాలయలో జరిగింది. నెక్స్ట్, అల్ నజక్. అల్ నజహ్ అనేది భారత్ ఏ దేశంతో నిర్వహిస్తుంది? ఏ ఒమన్, బి సౌదీ అరేబియా, సి యుఏఈ, డి ఈజిప్టు. ఆన్సర్ వచ్చేసి ఒమన్ అండి. ఇది ఇండియాకి ఒమన్కి మధ్య జరిగేది. ఇది ఎక్కడ జరిగిందంటే ఒమన్లోని సలాలకలో రప్కుటా శిక్షణ ప్రాంతంలో జరిగింది. దీని లక్ష్యం వచ్చేసి 2 దేశాల సైన్యాల మధ్య వ్యూహాత్మక నైపుణ్యాలు మరియు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం, అలాగే రక్షణకు సహకారాన్ని అందించుకోవడం. నెక్స్ట్, లమితియే.
ఇది ఏ దేశంతో జరిగింది? ఈ లమితీ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశంతో జరిగింది? ఏ సీసెల్స్, బి మాల్దీవులు, సి మౌరిషన్, డి ఫిజీ. ఆన్సర్ వచ్చేసి ఏ సీసెల్స్ అండి. లమితీ అంటే దాని అర్థం ఫ్రెండ్షిప్. నెక్స్ట్, డస్ట్ లిక్ 2025లో భారత్ ఏ దేశంతో నిర్వహిస్తుంది? ఏ ఉజ్బెకిస్తాన్, బి కజకిస్తాన్, సి కర్గిస్తాన్, డి తజికిస్తాన్. ఆన్సర్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ అండి. డస్ట్ లింక్ అన్నా కూడా స్నేహం అనే అర్థం వస్తుంది. ఇది ఎక్కడ జరిగిందంటే ఫారెన్ ట్రైనింగ్ నోడ్ ఔంద్ పూణే దగ్గర, మన ఇండియాలోనే జరిగింది డస్ట్ లింక్ అనేది. నెక్స్ట్, కాంజార్ 2025 వ్యాయామం భారత్ మరియు ఏ దేశం మధ్య జరుగుతుంది? ఏ కిర్గిస్తాన్, కజకిస్తాన్, సి తజికిస్తాన్, డి టర్కీ. ఆన్సర్ వచ్చేసి కిర్గిస్తాన్ అండి. ఇది ఎక్కడ జరిగిందంటే కిర్గిస్తాన్లో టోకమోకోలో జరిగింది. నెక్స్ట్, ధర్మగార్డియన్ ఏ దేశంతో జరిగింది? ఏ జపాన్, బి థాయిలాండ్, సి ఇండోనేషియా, డి ఫిలిప్పీన్స్. ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. ధర్మగార్డియన్ ఇండియన్ జపాన్ ఆర్మీ మధ్య జరిగేది అండి. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. జపాన్లోని మౌంట్ ఫుజీ సమీపంలో ఈజిప్ట్ మాన్యువర్ ట్రైనింగ్ ఏరియాలో జరిగింది. నెక్స్ట్, ఎకువీరన్ వ్యాయామం ఏ దేశంతో జరిగింది? ఏ మాల్దీవులు, బి శ్రీలంక, సి బంగ్లాదేశ్, డి సీసెల్స్. ఆన్సర్ వచ్చేసి మాల్దీవులు అండి. ఎకువీరన్ అంటే కూడా మిత్రుడు అని అర్థం. ఇది మాల్దీవులకి భారత్కు మధ్య జరిగే ద్వైపాక్షిక వ్యాయామం. నెక్స్ట్, శక్తి ఎక్సర్సైజ్ భారత్ ఏ దేశంతో చేస్తుంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, బి జర్మనీ, సి కెనడా, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. శక్తి అనేది భారత్ ఫ్రాన్స్ మధ్య జరిగే ఆర్మీ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్. నెక్స్ట్, అజయ్ వారియర్ అనేది ఏ దేశంతో జరిగింది? ఏ యునైటెడ్ కింగ్డమ్, బి యుఎస్ఏ, సి రష్యా, డి కెనడా. ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ అండి. అజయ్ వారియర్ అనేది భారత్ యూకే ఆర్మీల మధ్య శిక్షణాత్మక వ్యాయామం. ఇది ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ కింగ్డమ్లోని సాలిస్బరీ మైదానంలో జరిగింది. నెక్స్ట్, మిత్రశక్తి వ్యాయామం భారత్ ఏ దేశంతో జరిపిస్తుంది? ఏ శ్రీలంక, బి బంగ్లాదేశ్, సి మయన్మార్, డి థాయిలాండ్. ఆన్సర్ వచ్చేసి ఏ శ్రీలంక అండి. మిత్రశక్తి అనేది శ్రీలంకకి ఇండియాకి మధ్య జరిగే ఎక్సర్సైజు. నెక్స్ట్, సూర్యకిరణ్ ఏ దేశంతో జరిగే వ్యాయామం? ఏ నేపాల్, బి భూటాన్, సి బంగ్లాదేశ్, డి థాయిలాండ్. ఆన్సర్ వచ్చేసి నేపాల్ అండి. సూర్యకిరణ్ అనేది భారత్ నేపాల్ మధ్య అతి దీర్ఘకాల సైనిక విన్యాసం. నెక్స్ట్, అగ్నివారియర్ అనేది ఏ దేశంతో జరిగింది? ఏ సింగపూర్, బి థాయిలాండ్, సి మలేషియా, డి వియత్నాం. ఆన్సర్ వచ్చేసి ఏ సింగపూర్ అండి. అగ్నివారియర్ అనేది భారతదేశం మరియు సింగపూర్ మధ్య జరిగే ఉమ్మడి సైనిక విన్యాసం. ఇది నవంబర్లో మహారాష్ట్రలోని దేవల్లి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. నెక్స్ట్, కజింద్ వ్యాయామం ఏ దేశంతో ఉంది? ఏ కజకిస్తాన్, బి ఉజ్బెకిస్తాన్, సి తజికిస్తాన్, డి టర్కమెనిస్తాన్. ఆన్సర్ వచ్చేసి ఏ కజకిస్తాన్ అండి. ఇది ఇండియాకి కజకిస్తాన్కి మధ్య జరిగే విన్యాసం. ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్లోని ఔలీ ప్రదేశంలో జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం పర్వత మరియు పాక్షిక పట్టణ ప్రాంతాలలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించి ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు మరియు పరస్పర అవగాహన మెరుగుపరుచుకోవడం. నెక్స్ట్, ఆస్ట్రా హింద్ 2024 విన్యాసం ఏ దేశంతో జరిగింది? ఏ ఆస్ట్రేలియా, బి ఆస్ట్రియా, సి జర్మనీ, డి ఫ్రాన్స్. ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండి. ఇది భారతదేశం ఆస్ట్రేలియాల మధ్య జరిగే సైనిక విన్యాసం. ఇది మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబడింది 2024లో.
2020లోనే స్టార్ట్ అయిందండి. ఇది మూడోది 2024కి. నెక్స్ట్ యుద్ధాభ్యాస్ అనేది ఏ దేశంతో జరిగింది? ఏ అమెరికా, బి రష్యా, సి ఫ్రాన్స్, డి యూకే. ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. ఇది భారత్కి అమెరికాకి మధ్య జరిగే సైనిక విన్యాసం. ఇది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. నెక్స్ట్ మైత్రి ఎక్సర్సైజ్. ఇది భారత్కి మరియు ఏ దేశంకి మధ్య జరుగుతుంది? ఏ థాయిలాండ్, బి లావోస్, సి వియత్నాం, డి కంబోడియా. ఆన్సర్ వచ్చేసి థాయిలాండ్ అండి. ఇది 13వ ఎడిషన్. ఇది ఎక్కడ జరిగిందంటే థాయిలాండ్లోని టాక్ ప్రావిన్స్లో ఉన్న ఫోర్ట్ వాచిరాపాక్లాన్లో ఈ విన్యాసం జరిగింది. నెక్స్ట్ డిజర్ట్ సైక్లోన్ అనేది భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగింది? ఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బి సౌదీ అరేబియా, సి ఖతర్, డి ఇరాన్. ఆన్సర్ వచ్చేసి ఏ యుఏఈ అండి. డిజర్ట్ సైక్లోన్ అనేది భారత్కు యుఏఈకి మధ్య జరిగే ఎక్సర్సైజ్ అండి. ఇది తార్ ఎడారిలో జరిగింది, మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో. నెక్స్ట్ తర్కాస్ ఏ రెండు దేశాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్? ఏ భారత్ అమెరికా, బి భారత్ ఫ్రాన్స్, సి భారత్ జర్మనీ, డి భారత్ రష్యా. ఆన్సర్ వచ్చేసి భారత్ అమెరికా అండి. తర్కాస్ అనేది భారత్ అమెరికా మధ్య ప్రత్యేక దళాల మధ్య జరిగే కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజ్. నెక్స్ట్ సైక్లోన్ ఎక్సర్సైజ్ 2025 భారత్ ఏ దేశంతో జరిగింది? ఏ ఈజిప్ట్, బి సౌదీ అరేబియా, సి ఖతర్, డి ఒమన్. ఆన్సర్ వచ్చేసి భారత్ మరియు ఈజిప్ట్ అండి. ఇది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లో జరిగింది. నెక్స్ట్ ఇప్పటివరకు ఆర్మీ విన్యాసాలు చూసాం. నెక్స్ట్ నేవీకి సంబంధించినవి చూద్దాము. సింబెక్స్ 2024 అనేది భారత్ ఏ దేశంతో నిర్వహిస్తుంది? ఏ సింగపూర్, బి శ్రీలంక, సి మలేసియా, డి థాయిలాండ్. ఆన్సర్ వచ్చేసి ఏ సింగపూర్ అండి. సింబెక్స్ అనేది భారత్ సింగపూర్ నౌకాదళాల మధ్య జరుగుతున్న అత్యంత పాత వ్యాయామాలలో ఒకటి. ఇది 1994లో స్టార్ట్ అయింది. దేశంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ కేంద్రంగా ఈ విన్యాసాలు జరిగాయి 24లో. అంటే 24లో ఇండియాలో విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ టైగర్ ట్రయంప్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? భారత్ అమెరికా, భారత్ ఫ్రాన్స్, భారత్ జపాన్, భారత్ ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి భారత్ అమెరికా అండి. ఇది విశాఖపట్నం మరియు కాకినాడ తీరాల వెంబడి జరిగింది. నెక్స్ట్ చిమెక్స్ 2024 అనేది భారత్ ఏ దేశంతో ఉంది? ఏ జపాన్, బి థాయిలాండ్, సి వియత్నాం, డి ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. ఈ జిమెక్స్ అనేది 2012లో ప్రారంభమైంది. ఇది జపాన్కి ఇండియాకి మధ్య జరిగే నౌకాదళాల ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం. ఇందులో ఐఎన్ఎస్ శివాలిక్ పాల్గొంటుంది. నెక్స్ట్ బోంగో సాగర్ వ్యాయామం ఏ దేశంతో జరుగుతుంది? ఏ బంగ్లాదేశ్, బి శ్రీలంక, సి మయన్మార్, డి ఇండోనేషియా. ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. బోంగో సాగర్ అనేది భారత్ బంగ్లాదేశాల నౌకాదళాల మధ్య జరిగేది. దీని ప్రధాన లక్ష్యం సముద్ర భద్రతా సహకారం. ఈ ఎక్సర్సైజ్లో ఐఎన్ఎస్ రణ్వీర్ పాల్గొంటుంది భారత్ నౌకాదళం నుంచి. నెక్స్ట్ వరుణ్ వ్యాయామం భారత్ మరియు ఏ దేశం మధ్య జరుగుతుంది? ఏ ఫ్రాన్స్, బి యూకే, సి యుఎస్ఏ, డి జర్మనీ. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. వరుణ అనేది భారత్ ఫ్రాన్స్ నౌకాదళాల మధ్య జరిగే ప్రధాన ద్వైపాక్షిక వ్యాయామం. ఇది 2001లో ప్రారంభమైంది. నెక్స్ట్ స్లినెక్స్ 24లో భారత్ వ్యాయామం ఏ దేశంతో జరిగింది? ఏ మాల్దీవులు, బి శ్రీలంక, సి సీసెల్స్, డి బంగ్లాదేశ్. ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అండి. స్లినెక్స్ అనేది ఇండియాకి శ్రీలంకకి మధ్య జరిగే నౌకాదళాల
భద్రతా శిక్షణ కార్యక్రమం. ఇది 2024లో విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, మిలాన్ 24 వ్యాయామం ఏ రకమైనది అంటే ఆ ఎక్సర్సైజ్ దేనికి సంబంధించింది అని. ఏ బహుపాక్షిక సముద్ర వ్యాయామం, బి ద్వైపాక్షిక వ్యాయామం, సి గగన యుద్ధ వ్యాయామం, డి కేవలం భారత్ నౌకాదళ అంతర్గత వ్యాయామం. ఆన్సర్ వచ్చేసి బహుపాక్షిక సముద్ర వ్యాయామం. మిలాన్ అనేది భారత్ నిర్వహించే మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్. ఇందులో 40కి పైగా దేశాలు పాల్గొంటాయి. 2024లో విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్, సిట్మెక్స్ వ్యాయామం భారత్ ఏ దేశాలతో జరిగింది. ఏ సింగపూర్ మరియు థాయిలాండ్, బి జపాన్ మరియు ఆస్ట్రేలియా, సి బంగ్లాదేశ్ మరియు మయన్మార్, డి యుఏఈ మరియు సౌదీ అరేబియా. ఆన్సర్ వచ్చేసి సింగపూర్ మరియు థాయిలాండ్ అండి. సిట్మెక్స్ అనేది సింగపూర్, ఇండియా, థాయిలాండ్ ముగ్గురు కలిసి పాల్గొనే ఎక్సర్సైజ్ అండి. ఇది నవంబర్లో అండమాన్ నికోబార్లో జరిగింది. నెక్స్ట్, మలబార్ ఎక్సర్సైజ్ అనేది ఏ రకమైన వ్యాయామం. ఏ భారత్, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. బి భారత్, ఫ్రాన్స్, యూకే మధ్య జరుగుతుంది. సి భారత్, రష్యా, చైనా మధ్య జరుగుతుంది. డి భారత్, థాయిలాండ్, మయన్మార్ మధ్య జరుగుతుంది. ఈ మలబార్ ఎక్సర్సైజ్ అనేది భారత్, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. మలబార్ అనేది క్వాడ్ నేషన్స్ నౌకాదళాల సంయుక్త సముద్ర వ్యాయామం. ఇది ఇండో పసిఫిక్ భద్రత కోసం జరుగుతుంది. నెక్స్ట్, సంగం వ్యాయామం భారత్ ఏ దేశంతో నిర్వహిస్తుంది. ఏ యుఎస్ఏ, బి ఫ్రాన్స్, సి ఆస్ట్రేలియా, డి జపాన్. ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ అండి. సంగం అనేది ఇండియాకి అమెరికాకి మధ్య జరుగుతుంది. నెక్స్ట్, నజీమ్ అల్ బహర్ వ్యాయామం భారత్ ఏ దేశంతో జరుగుతుంది. ఏ ఒమన్, బి సౌదీ అరేబియా, సి యుఏఈ, డి ఖతర్. ఆన్సర్ వచ్చేసి ఒమన్ అండి. నజీమ్ అల్ బహర్ అనేది భారత్, ఒమన్ మధ్య జరిగే ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం. ఇది 1993లో మొదలైంది. 2024లో గోవాలో జరిగింది. రాయల్ నేవీ ఒమన్కి, భారత్ నౌకాదళంకి మధ్యన. నెక్స్ట్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విన్యాసాలు చూద్దామండి. ఆర్మీ, నేవీ అయిపోయాయి. వాయు ప్రహార అనేది ఏ దళాల మధ్య జరిగింది. ఏ భారత్ ఆర్మీ మరియు భారత్ వైమానిక దళం, బి భారత్ అమెరికా, సి భారత్ ఫ్రాన్స్, డి భారత్ జపాన్. ఆన్సర్ వచ్చేసి భారత్ ఆర్మీ మరియు భారత్ వైమానిక దళం. వాయు ప్రహార అనేది భారతదేశంలోనే జరిగే జాయింట్ ఇంటర్నల్ ఎక్సర్సైజ్ అండి. ఇందులో ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ కలిసి పాల్గొంటాయి. నెక్స్ట్, డిజర్ట్ నైట్ వ్యాయామం భారతదేశం ఏ దేశంతో నిర్వహిస్తుంది. ఏ ఫ్రాన్స్, బి అమెరికా, సి ఆస్ట్రేలియా, డి జపాన్. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. నెక్స్ట్, పిచ్ బ్లాక్ అనేది ఇండియా ఏ దేశంతో జరుగుతుంది. ఏ ఆస్ట్రేలియా, బి సింగపూర్, సి యుఎస్ఏ, డి ఇండోనేషియా. ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండి. పిచ్ బ్లాక్ అనేది ఆస్ట్రేలియా నిర్వహించే పెద్ద బహుళ దేశాల ఎయిర్ ఎక్సర్సైజ్. భారత్ ఇందులో సుఖోయ్ 30 MKI విమానాలతో పాల్గొంటుంది. నెక్స్ట్, ఉదార శక్తి వ్యాయామం భారత్ ఏ దేశంతో నిర్వహించింది. ఏ మలేసియా, బి థాయిలాండ్, సి ఇండోనేషియా, డి సింగపూర్. ఆన్సర్ వచ్చేసి మలేసియా అండి. ఈ ఉదార శక్తి అనేది భారత్, మలేసియా వైమానిక దళాల మధ్య జరిగే ద్వైపాక్షిక వ్యాయామం. 2024లో మలేసియాలో జరిగింది. నెక్స్ట్, ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 వ్యాయామం భారత్ ఏ దేశంతో నిర్వహించింది. ఏ ఒమన్, బి యుఏఈ, సి సౌదీ అరేబియా, డి ఖతర్. ఆన్సర్ వచ్చేసి ఒమన్ అండి. ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది భారత్, ఒమన్ వైమానిక దళాల మధ్య జరిగే స్నేహపూర్వక వ్యాయామం. ఇది 7వ ఎడిషన్. ఇది ఎక్కడ జరిగిందంటే ఒమన్లోని మసిరా ఎయిర్ బేస్లో జరిగింది. నెక్స్ట్, వీర్ గార్డియన్ వ్యాయామం భారత్ ఏ దేశంతో జరుగుతుంది. ఏ జపాన్, బి ఫ్రాన్స్, సి ఆస్ట్రేలియా, డి యుఎస్ఏ. ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. వీర్ గార్డియన్ అనేది ఇండియాకి, జపాన్కి మధ్యన జరుగుతుంది. 2023లో
జపాన్లోని హయకోరి వైమానిక స్థావరం వద్ద జరిగింది. నెక్స్ట్, దోస్తీ వ్యాయామం ఏ దేశాలతో జరిగింది? ఏ భారత్, మాల్దీవులు, శ్రీలంక. బి ఫ్రాన్స్, భారత్, యుఎస్ఏ. సి భారత్, జపాన్, ఆస్ట్రేలియా. డి భారత్, సీసెల్స్, మారిషస్. ఆన్సర్ వచ్చేసి భారత్, మాల్దీవులు, శ్రీలంక అండి. దోస్తీ అనేది భారత్ కోస్ట్ గార్డు, మాల్దీవ్స్ మరియు శ్రీలంక కోస్ట్ గార్డుల మధ్య జరుగుతుంది. 2024లో మాలేలో జరిగింది. ఓకే అండి, దీనితో సైనిక విన్యాసాల టాపిక్ అయిపోతుంది. ఇలానే మిగిలిన టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అవుతుంది. ఓకే అండి, మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.